ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రోటీన్ షేక్ చేసుకుంటున్నాము. కొంచెం ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసి ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసి చేసుకుంటా. సో లోపల నేను అయితే గ్రిల్ చికెన్ చేసుకుంటున్నాను. సో ఈ చికెన్ అయితే కట్ చేసి అయితే ఉప్పు కారం మసాలా అన్నీ వేసి మ్యాగ్నేట్ చేస్తాను. మ్యాగ్నేట్ చేసిన తర్వాతనైతే దాంట్లో పెట్టేస్తాం అమ్మ. చూడండి ఇక్కడ మాకు ఇది ఉంది కదా, దాంట్లో పెట్టేస్తే చికెన్ అయితే గ్రిల్ అవుతుంది. చలో సెట్ అయిపోద్ది. మళ్ళీ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే వేసుకొని అయితే మిక్స్ చేసుకొని చేసుకుంటున్నాం మామ డ్రింక్ షేక్. అండ్ దీనిలోనైతే ప్రోటీన్ పౌడర్ కూడా యాడ్ చేసిన మామ. ఇప్పుడైతే నా ఫేవరెట్ బుక్ అయితే చదవడం స్టార్ట్ చేసిన. ఏంటంటే ఈ బుక్ చదువుతున్నప్పుడు అయితే ఎప్పుడు చదవాలనిపిస్తుంది. బుక్ అయితే 2-3 times ఆల్రెడీ కంప్లీట్ చేసిన. బట్ ఇది చదువుతున్నప్పుడు ఏంటంటే ఏదో నాలెడ్జ్ వచ్చినట్టు, అంటే లైక్ ఏదో మంచి తెలియని ఫీలింగ్, మంచి కంఫర్ట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకే ఈ బుక్ రిపీట్ చేస్తూ ఉంటా. అందుకు కొన్ని మిస్ అయినాయి, మర్చిపోయినాయి కూడా మళ్ళీ రివైండ్ చేసినట్టు అనిపిస్తుంది. దట్స్ ఇట్. జిమ్కి అయితే పోతున్నాం గాయ్స్. కాసేపు జిమ్లో టైం స్పెండ్ చేసి గట్టిగా ఇచ్చి పడేసి వచ్చేద్దాం. చలో మళ్ళా మా అమ్మ ఇవాళ యాప్స్ వర్కౌట్ ఇచ్చి పడేసిన అయిపోయింది. ఇంటికి పోతున్నా. ఇంటికి పోయి ఒక వీడియో పెడదాం. తర్వాత విల్ కంటిన్యూ నెక్స్ట్ టాస్క్. మామ ఫైనల్గా ఒక వీడియోని అయితే అప్లోడ్ చేసేసి నెక్స్ట్ టాస్క్ చేద్దామని చెప్పేసి రెడీ అవుతున్నా. చలో మళ్ళా ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేద్దాం మామ. చాలా టైం పట్టింది అమ్మ, చాలా టైం వేస్ట్ అయింది. టైం పట్టుడు కాదు, బట్ యాజ్ అ డే పాసెస్ నేను ఇంప్రూవ్ అవుతా. అంటే అనుకున్న టైంలో ప్రతిదీ ఒకటి చేయలేను కదా. ఈ టైంకి లేవాలంటే ఈ టైంకి లేస్తలేము కదా. కానీ బట్ చేయంగా ఎవ్రీథింగ్ విల్ బీ సెట్. డిసిప్లిన్ పెరిగి మనం కూడా చేంజ్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నా. అదే నడిపిద్దాం. Day 4 అయితే నడుస్తుంది విజయవంతంగా. ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే వెజ్ పులావ్ చేసిరు. సో వెజ్ పులావ్ దంచేసి బయటకు పోదామని చెప్పిన కదా, బయటకు వెళ్దాం. మళ్ళీ మామ మ్యాగ్నేటెడ్ చికెన్ తీసుకొచ్చిన, ఇచ్చి పాడేద్దాం ఇక. చలో సెట్ చేద్దాం. మామ గ్రిల్ చికెన్ అయితే తింటున్నాం, బాగుంది. కానీ కొంచెం కారం ఉంది. నెక్స్ట్ టైం నుంచి కారం తగ్గించి చేయాలి, చేస్తే సెట్ అయింది. ఇక అమెరికా చౌరస్తా వీడియోస్ అయితే ఇస్తున్నాం మామ. ఏదో చేద్దాం అనుకున్నా, బట్ అమెరికా చౌరస్తా ఛానల్ వీడియో కొంచెం స్టార్టింగ్ చూసేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. చలో ఫినిష్ చేద్దాం ఏముందిలే అని చెప్పేసి వీడియోని అయితే కంప్లీట్ చేస్తున్నా. మంచిగా ఉంది వీడియో. గాయ్స్ ఫస్ట్ లైవ్ ఇన్స్టాగ్రామ్ చేస్తా అంటే వానికేస్తుంది, ఎందుకో భయం వేసినట్టు అనిపిస్తుంది. 10:15కి వేస్తా అన్న. ఇట్స్ ఆల్మోస్ట్ 10:16. చలో లైవ్ ఆన్ చేద్దాం. ఏదో తెలియని భయం. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం కదా, ప్రిపేర్ అయినప్పుడు భయం అవుతుంది కదా మనకు. అట్లుందిరా మామ. లెట్స్ గో లైవ్. మామ లైవ్ అయితే అయిపోయింది. లైవ్ బాగానే జరిగినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకా చాలా టాస్కులు రిమైనింగ్ ఉన్నాయి, బట్ అవి చేయొద్దని ఫిక్స్ అయినా మామ. పోయి పడుకుందాం, ఎందుకంటే మార్నింగ్ లేవాలి. ఎవ్రీడే లాస్ట్ 2-3 days నుంచి మధ్యాహ్నం లేసుడు అవుతుంది. సో అట్లా కాకుండా 6 AM లేద్దాం. ఫస్ట్ నాకు ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే మార్నింగ్ లేవడం మామ. మార్నింగ్ లేవడం, ఈవినింగ్ తొందర పడుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ నాకు కన్సిస్టెన్సీలా. సెకండ్ టాస్క్ వచ్చేసి ఏంటంటే జిమ్కి రెగ్యులర్గా 5 days అయితే పక్క పోవాలి. అది మెయిన్ సెకండ్ టాస్క్. అండ్ థర్డ్ టాస్క్ వచ్చేసి ఏంటంటే సో నా ఫేవరెట్ బుక్ చదవాలి. ఏ బుక్ అయినా చదవాలి ఫస్ట్ థింగ్, అదొక థర్డ్ టాస్క్. ఫోర్త్ టాస్క్ వచ్చేసి నేను ఏదైతే స్కిల్ నేర్చుకుంటున్నానో దాని మీద ఫోకస్ చేయాలి, కొంత టైం స్పెండ్ చేయాలి. ఐ కెనాట్ మెన్షన్ స్పెసిఫిక్ టైం, ఇంత టైం ఇన్ని అవర్స్ అని చెప్పేసి ఏం చెప్పలేను, కానీ బట్ ఫోకస్ చేయాలి. గుడ్ నైట్. సైనింగ్ ఆఫ్ Day 4. Day 5 కలుద్దాం 6 AM జిమ్లో ఉంటా 6 AMకి. చలో.